విన్నారు కదా. టిప్పు ఇప్పుకో మారో ఎగ్దమ్ జహా బేజ్నా ఉదయ్ హీ బేజ్నా సముందర్ మే ఫెక్ దో. ఠీకే చలో. ఇది హిమంత బిశ్వ శర్మ అన్న మాట ఇది. అంటే జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ కొన్ని మార్పులు చేస్తూ వస్తుందన్నమాట. మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు, మనమంతా చదువుకున్న వాళ్ళమే. అక్బర్ ది గ్రేట్, టిప్పు ది గ్రేట్. మొఘల్ చక్రవర్తులందరూ గొప్ప రాజులు. ఔరంగజేబు ఎప్పుడు ఖజానా నుంచి తన సొంత ఖర్చుకు పైసా కూడా తీసుకోలేదు. టోపీలల్లి పైసలు సంపాదించుకున్నాడు ఖర్చులకి. ఇలాంటివన్నీ మనతో చదివించారు. అయితే ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచి ఈ గ్రేట్ అని వాళ్ళ ముందుకున్న అక్బరు, ముఖ్యంగా అక్బరు, టిప్పు సుల్తాన్ ముందు ఉన్న గ్రేట్ అనే పదాన్ని తొలగించిందనమాట. ఈ విషయాన్ని నిన్న బొంగైగావ్‌లో ఒక కార్యక్రమంలో హిమంత బిశ్వ శర్మ ఉండగా విలేకరులు అడిగారు, మీరేమంటారు, మీ స్పందన ఏంది అని అడిగారు. అవునా, నాకు తెలీదు, నా దృష్టికి రాలేదు, నిజమో అబద్ధమా నాకు తెలీదు, నా దృష్టికి అయితే రాలేదు, కానీ నిజంగా అది జరిగితే థ్యాంక్స్ చెప్పాలి అసలు ఎన్‌సీఈఆర్‌టీ. టిప్పు ఇప్పుకో మారో సముందర్ మే ఫెక్ దో. మరి లేకపోతే ఏంది అసలు, అక్బర్ది గ్రేట్ అంట. అసలు మొఘలులు చేసిన అరాచకాలు ఎన్ని ఈ దేశంలో. టిప్పు గొప్ప దేశభక్తుడు, మైసూర్ టైగర్, ఇట్లాంటివన్నీ మనతో చదివించారు కదా. క్రమక్రమంగా మార్పులు చేసుకుంటున్నాం మనం.